వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మన రెసిపీ పచ్చిమిరకాయల పచ్చడి. మీరు పచ్చిమిరకాయల పచ్చడి అంటే భయపడొద్దండి. మా ఇంట్లో వాళ్ళు కూడా పచ్చిమిర్చి పచ్చడి అని అన్నప్పుడు భయపడిపోయారు ఫస్ట్ టైము. కానీ వాళ్ళు నేను చేసిన తర్వాత తిన్నాక వాళ్ళు అప్పుడప్పుడు కూడా నోటికి ఇంపుగా ఖచ్చితంగా ఈ పచ్చడి అప్పుడప్పుడు అడుగుతారు మా ఇంట్లో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఇది చాలా సింపుల్ రెసిపీ. మీకు ఈరోజు ఈ పచ్చడి చూపిస్తాను, రండి. కొరకు ముందుగా ఒక 1/2 కేజీ పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. యాక్చువల్గా పావు కేజీ పచ్చిమిర్చితోటైనా చేసుకోవచ్చు. మా ఇంట్లో వాళ్ళు అందరము ఉన్నామండి, ఒక 5గురు అలా ఉంటాము, అందరము తింటాం కదా అని చెప్పేసి ఇలా నేను మిర్చిని 1/2 కేజీ వరకు తీసుకున్నాను. ఇలా బాగా వాష్ చేసుకోవాలి. ఇలా చిల్లులు బొట్టులో వేసుకుని బాగా పచ్చిమిర్చిని వాష్ చేసుకోవాలి. పచ్చడికి కావలసినటువంటి పదార్థములు: పచ్చిమిరపకాయలు, ఒక కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజు. దీనికి కావలసిన ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే టేస్ట్ కొరకు సాయి మినపప్పు తీసుకోవాలి, మినపగుళ్ళు కానీ మినపపప్పు కానీ, వెల్లుల్లిపాయలు, కొంచెం వంట నూనె, కొంచెం చింతపండుని కొంచెం వాటర్ వేసి తడుపుదామండి. ఎందుకంటే పచ్చట్లో నలగదో జస్ట్ కొంచెం ఇలా వాటర్లో ఇలా డిప్ చేద్దాం, కొంచెం బాగా నలగడం కొరకు అనమాట. ఇలా పరిశుభ్రంగా కడుక్కున్న పచ్చిమిరపకాయలని తీసుకుని ఒక్కొక్కటి ఇలా మధ్యకి కొంచెం ఘాటు పెట్టుకోవాలి. ఎందుకంటే నూనెలో వేయించినప్పుడు ఇవి మనం మీదకి వస్తాయి కాబట్టి చుట్టుపట్లాడి ఇలా ప్రతి దాన్ని కూడా ఇలా మధ్యకి ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఇలా కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ని వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఇలాగా సాయి మినపగుళ్ళు వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేగినటువంటి ఈ సాయి మినపగుళ్ళని ఇలా పక్కకి తీసేసుకోవాలి. కొంచెం గరిటెకి ఫుల్గా రావట్లేదు, ఇలా నెమ్మదిగా తీసుకోవడం. ఇలా మినపగుళ్ళు తీసేసిన తర్వాత ఇలా పచ్చిమిర్చి ఒకేసారి వేసి ఒక్కసారి ఇలా ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తాము. బాగా వేగినవి అయినా కానీ ఒక్క 5 నిమిషాలు ఉంచుదాం, ఒక్క 5 మినిట్స్. ఇప్పుడు ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత చూసి ఇలా ఉన్నాయండి, బాగా వేగినాయి అన్నీ కూడా. దీనిలోనే ముందు ఈ దోరగా వేయించుకున్నటువంటి మినపగుళ్ళు రోట్లో వేసి దంచుకోవాలి. ఇప్పుడు మినపగుళ్ళు దంచిన తర్వాత పచ్చిమిరపకాయలని వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని తీసుకొని ఇలా రోట్లో వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నలిగిన తర్వాత రాళ్ళ ఉప్పుని తీసుకుని సరిపడగా వేసుకోవాలి. ఇప్పుడు చింతపండుని తీసి ఇందులో వేసుకొని దంచుకోవాలి. వెల్లుల్లిపాయలు వేసుకోవాలి.
ఆకురుగా పచ్చి ఉల్లిపాయలు వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకుంటే మరీ మంచిది. పచ్చి ఉల్లిపాయలు వేసుకుని కచ్చపచ్చ దంచుకోవాలి. ఆఖరికి ఇదిగోండి ఈ విధంగా రెడీ అయింది మన పచ్చిమిరపకాయల పచ్చడి. అయిపోయింది. పచ్చడిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు వేడి వేడి అన్నము ఇలా వడ్డించుకుని కొంచెం పచ్చిమిరపకాయల పచ్చడి వేసుకుని, చూసారా పచ్చడి కూడా యమ్మీగా ఉంది కదండి. ఈ విధంగా పచ్చడి వేసుకుని ఇంకా మరింత రుచి కోసం 2 చెంచాల నెయ్యిని చేర్చుకొని, కావాలంటే 1 చెంచా కూడా వేసుకోవచ్చండి. తింటే అద్భుతం. చూసారు కదండి ఈరోజు మా రెసిపీ పచ్చిమిరపకాయల పచ్చడి. మీకు కానీ మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.